హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వర్డ్ ఫార్మేషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఇంతకీ ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ మార్ఫాలజీ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మరిన్ని మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ వర్డ్స్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం క్లిప్పింగ్, బ్లెండింగ్, యాక్రోనిమ్, కాంపౌండింగ్ ఇవన్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం. క్లిప్పింగ్ మీన్స్ నెయిల్ క్లిప్పింగ్ అంటాం, కట్ చేయడం. ఏదైనా ఒక వర్డ్ని, పెద్ద వర్డ్ని ఒక పార్ట్ కట్ చేసి మనం షార్ట్ ఫామ్లో వాడితే దాన్ని క్లిప్పింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ కామన్ ఎగ్జామ్ అంటాం. ఎగ్జామినేషన్ అనేటువంటి వర్డ్ నుంచి మనం ఎగ్జామ్ అనేటువంటి షార్ట్ ఫామ్ని వాడతాం. ఇది క్లిప్పింగ్ అన్నమాట. ఫైనల్ ఆర్ బ్యాక్ క్లిప్పింగ్. ఈ ఫైనల్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆర్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ మనం కట్ చేసాం కాబట్టి దీన్ని ఫైనల్ ఆర్ బ్యాక్ క్లిప్పింగ్ అంటాం. తర్వాత ఇనీషియల్ క్లిప్పింగ్. ఇక్కడ ఈ రోబాట్ నుంచి మనము బీఓటీ బోట్ మాత్రమే వాడతాం. బోట్స్ అంటే చాలా మంది ఇప్పుడు ఫ్లిప్కార్ట్ చాట్ బోట్, అమెజాన్ చాట్ బోట్ అని కొత్తవన్నీ వస్తున్నాయి. ఇది కూడా ఈ రోబాట్ యొక్క పార్ట్లో ఇనీషియల్ ఆర్ఓని తీసేసి వచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ మిడ్ క్లిప్పింగ్. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేసి మధ్య పార్ట్లో కూడా మనం కొన్నిసారి క్లిప్పింగ్ చేస్తాం. ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఇన్ఫ్లుయెన్సా అనేటువంటి జబ్బులో మనం మొత్తం వాడకుండా ఫ్లూ వచ్చింది అంటాం. తర్వాత కాంపౌండ్ క్లిప్పింగ్ అంటే ఒక కాంపౌండ్ వర్డ్లో సైన్స్ ప్లస్ ఫిక్షన్. ఈ సైన్స్ ఫిక్షన్ అనేటువంటి వర్డ్లో ఇక్కడ సై అనేటువంటిది, ఇక్కడ ఫిక్షన్లో ఫై అనేటువంటి తీసుకొని సైఫై మూవీస్ హాలీవుడ్లో వచ్చాయంట. ఇవన్నీ కూడా కాంపౌండ్ క్లిప్పింగ్కి ఎగ్జాంపుల్. సైఫై. బ్లెండింగ్, ఆల్సో కాల్డ్ portmanteau. It is formed by combining two separate words with different meanings to form a new one. ఒక డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నటువంటి టూ వర్డ్స్ని కలిపి ఒక వర్డ్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కెమెరా ప్లస్ రికార్డర్, camcorder. And formed by joining a full word with a portion of another word. ఇందాక కెమెరాలో క్యామ్ తీసుకున్నాం, రికార్డర్లో కార్డర్ తీసుకున్నాం, camcorder ఉన్నాం. ఇక్కడ మోటార్ ప్లస్ క్యావల్కేట్. ఇందులో ఒక వర్డ్ ఫుల్గా తీసుకుంటాం, ఇంకోటి ఆఫ్ తీసుకుంటాం. అలా మోటార్ కేట్. Now, third form of blending, formed by overlapping and combining phonemes which are parts of two words that sound like. స్పానిష్ ప్లస్ ఇంగ్లీష్ ఈ వర్డ్స్లో మనం ఓవర్లాపింగ్ చేసి స్పానిష్, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అని, అలాగే తెలుగు ప్లస్ ఒడియా అని, తెడియా అని మనం ఎలా అంటామో ఇది ఓవర్లాపింగ్ చేసి క్రియేట్ చేసేటువంటిది. అలాగే ఫార్మ్డ్ త్రూ ది అమిషన్ ఆఫ్ ఫోనిమ్స్. కొన్ని ఫోనిమ్స్ని తీసివేయటం ద్వారా యూరోప్ ప్లస్ ఏషియా, యూరేషియా. Acronym మనకు బాగా తెలుసు. ఇట్స్ ఎ వర్డ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఇనీషియల్ లెటర్స్ ఆఫ్ ఎ నేమ్ ఆర్ బై కంబైనింగ్ ఇనీషియల్ లెటర్స్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ వర్డ్స్. ఒక పదాల సముదాయంలో కానీ లేదా కొన్ని పదాల్లో ఇనీషియల్ లెటర్స్ కానీ కలిపి మనం యాక్రోనిమ్ చేస్తాము. దీన్ని ఇనీషియలిజం కూడా అనొచ్చు మనం. డోల్ అనేటువంటి వర్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. డోల్, విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. DPWH. DPWH, Department of Public Works and Highways. ASAP, as soon as possible. LOL, సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తుంటాం. laugh out loud. అబ్రివియేషన్, ఇక్కడ దీనికి తేడా చూడండి. ఇనిషియలిజం లేదా యాక్రోనిమ్కి, అబ్రివియేషన్కి. ఇట్ ఈస్ షార్ట్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్. ఇందాక మనము షార్ట్ ఫామ్ బట్ ఫస్ట్ లెటర్స్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ ఏదైనా షార్ట్ ఫామ్ వాడతాము, చూద్దాం. మిస్టర్, ఎంఆర్ అని రాస్తాం. ఆర్, హెచ్ఆర్ అని రాస్తాం. వర్సెస్,
విఎస్ ఇది అబ్రివియేషన్. ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ మాత్రమే కట్ చేయము, కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం షార్ట్ ఫామ్లో రాస్తాం కాబట్టి ఇది అబ్రివియేషన్. దీనికి ఇనిషియలిజం లేదా యాక్రోనిమ్కి తేడా. ఎగ్జాంపుల్ ఎక్స్, మండే, ట్యూస్డే, వెన్స్డే, మార్న్, ట్యూస్, వెడ్. Now compounding words are formed when two or more lexemes combine into a single new word. Compound words may be written as one word or as two words joined by a hyphen. Compound words ni ఒకే పదంగానే రాస్తాం, లేకపోతే మధ్యలో ఒక హైఫెన్ పెట్టి మనం సెపరేట్ చేసి రాస్తాం. నోట్ ప్లస్ బుక్, నోట్ బుక్. టూత్ ప్లస్ పేస్ట్, టూత్ పేస్ట్. బ్లూ ప్లస్ బెర్రీ, బ్లూబెర్రీ. లిప్ ప్లస్ స్టిక్, లిప్స్టిక్. జెల్లీ ప్లస్ ఫిష్, జెలీఫిష్. సో ఒకసారి చర్చ చేసుకుందాం. వర్డ్ ఫార్మేషన్ క్లిప్పింగ్, బ్లెండింగ్, యాక్రోనిమ్, అబ్రివియేషన్ అండ్ కాంపౌండింగ్ అనే పద్ధతుల ద్వారా తయారవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంకిల్ సమేత యూట్యూబ్ ఛానల్.